గవర్నమెంట్లో కావచ్చు, మీలాగా చాలామంది దళితులు నమ్మి అసెంబ్లీకి పంపించారు. కానీ చాలామంది మీకు తెలుసు పూతలపట్టే చెప్తున్నారు మీరే, కనీసం పూతలపట్టు నియోజకవర్గం గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించలేదని. సో చాలామంది దళితులు ఈ రోజుకి బాధపడుతున్నారు. మా దళిత బిడ్డని మేము పంపిస్తే పట్టించుకోకుండా మమ్మల్ని మరి కనీసం మా రైట్స్ గురించి కూడా ఫైట్ చేసే పరిస్థితి లేదు. దళితుల మీద దాడులు జరిగితే ప్రశ్నించే పరిస్థితి ఉండదు. దళితులకు మీద వివక్ష చూపిస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టిన ఈ జిల్లాలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి దళితుల మీద. వీటిపైన మీరు ఎలా ఫైట్ చేయాలనుకుంటూ ఉన్నారు అసెంబ్లీలో? 2000% ఇక్కడ ప్రజల ఆలోచనలో స్వల్ప మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నా వర్గ ప్రజల్లో వాళ్ళు అన్నది కరెక్టే. నా వర్గ ప్రతినిధే. ఆ వర్గ ప్రతినిధి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు, అవును, ఆ వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, అతని గత చరిత్ర ఏంది, దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక మనిషిని మనం పంపుతున్నాం ప్రతినిధిగా. పంపుతున్నటువంటి వ్యక్తి దళితుడే. పంపుతున్నటువంటి వ్యక్తి ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు? అవును అవును. మీసం చూడు, రోసం చూడు, పక్కనుండే సావాసం చూడు అంటారు. అవును. మనకు మీసం రోసం దళితుడు అన్నటువంటి ఉంది. సావాసం? అవును, అంతేగా. సావాసం అనేది బిగ్ క్వశ్చన్. అవునండి. సో ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నా, మనము పంపే వ్యక్తితో పాటుగా ఆ వ్యక్తి ఉన్నటువంటి పార్టీ కూడా చాలా ముఖ్యం. అవును. ప్రోత్సాహం ఉండాల. అసలు కనీసం ఎస్సీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని చూడలేదురా ముర్రు అంటే అతను నీ గురించి ఏం చెప్తాడు, నీ వర్గం గురించి ఏం చెప్తాడు, నీ ప్రయోజనాల గురించి ఏం చెప్తాడు, ఇది ఇంపార్టెంట్. ఎస్సీ మంత్రులు చూడకుండానే ఒక మంత్రి అయ్యి క్యాబినెట్ మార్పు వచ్చేసినప్పుడు కూడా చూడలా. అవును. ఒక్కసారి కూడా కలవాలా. క్యాబినెట్ కూడా అయిపోయా. ఏంది ఇది? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. ఇది నేను గ్రహించమంటున్నా. ఇది నా ప్రజలు కానీ గ్రహించినట్లయితే సంపూర్ణంగా ఏదైతే అంబేద్కర్ గారు ఆశయించారో అది సఫలీకృతమవుతుంది. ఈసారి ముఖ్యంగా పేదలను సంపన్నులు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సంపదలో వాటా కావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు, పూలే గారు కోరుకున్నారు, ఈనాటి నా సోదరులు దళిత ఉద్యమ నాయకులు అందరూ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఈ సంపదలో నాకు వాటా కావాలా, సంపదలో సృష్టిలో నేను వాటాదారుణ్ణి. మరి సంపదలో మా మందకృష్ణ అన్న కానీ మా పివి రావు కానీ ఎవరు కూడా ఏం కోరుకున్నారు? ఈ సంపదలో మాకు వాటా కావాలను. సంపదలో వాటా ఇస్తానన్న మొగోడు ఈ రాజకీయాల్లో ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరన్నా కనిపించారా? ఈ సంపదలో మీ వాటా మీకు ఇస్తా, సంపదలో వాటాదారులు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా? ఇది మనం దళిత వర్గాలు ఆలోచించాలని నా రిక్వెస్ట్. నేను అదే చెప్తున్నాను. నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నా, నా ప్రజలతో ఎక్కువ ఉంటున్నా, గడుపుతున్నా. మీరు అన్నట్టుగా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి దళిత భావజాలం కలిగి, అంబేద్కర్ ఐడియాలజీ కలిగి, తెలుగుదేశం పట్ల నమ్మకం విశ్వాసం కలిగి, తెలుగుదేశం విధానానికి నచ్చి మెచ్చి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధి అయితే ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు కలిసి ఈ సమాజంలో మన వర్గాలకు ఎంత ప్రయోజనం చేకూరుతుంది అన్నటువంటి విశ్వాసాన్ని నా వర్గ ప్రజల్లో కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీకు ముందు ఇదే పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎంఎస్ బాబు